హలో ఎవ్రీవన్. ముందుగా మా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు. ఆయన టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ మాత్రమే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకరు. తెలుగు సినిమా పేరుని భైరవ ద్వీపం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లెజెండ్ ఇలాంటి అనేక గొప్ప, విభిన్నమైన అండ్ కమర్షియల్ మూవీస్ తో ఇలా అన్ని జానర్స్ ని టచ్ చేస్తూ తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి హీరో. ఇక సమరసింహారెడ్డి అండ్ నరసింహనాయుడు లాంటి సినిమాలతో అయితే ఆ టైంలో మాస్ హిస్టీరియాని ఆల్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 హీరోగా మారిపోయారు ఆ టైంలో. అయితే ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమా అనేది ఎప్పుడు కూడా చేయడం అనేది జరగలేదు. ఎప్పుడూ కూడా కథ విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. ఒక పక్క కమర్షియల్ సినిమాల్ని చేస్తూనే ప్రేక్షకులకి ఏదైనా సరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇవ్వాలి అని వైవిధ్యమైనటువంటి సినిమాల్ని కూడా ఆయన చేస్తూనే ఉండేవారు. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినా ఆయన ఇప్పటికీ 100కి పైగా సినిమాలు మాత్రమే చేశారు. ఆయన గనక ఆయన దగ్గరకు వచ్చినటువంటి అన్ని కథల్ని రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి సినిమాలు గనక పూర్తి చేసి ఉండుంటే, కేవలం రెమ్యునరేషన్ ని, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాల్ని గనక తీసి ఉండుంటే ఈ పాటికి ఆయన కెరీర్ లో కూడా 250కి పైగా సినిమాలు అనేవి ఉండేవి. అండ్ అనేక ఇండస్ట్రీ హిట్స్ అనేవి కూడా ఆయన పేరు మీద ఉండేవి. అయినా బాలకృష్ణ గారు రికార్డ్స్ గురించి ఎప్పుడూ పాకులాడలేదు. రికార్డ్స్ బాలకృష్ణ గారిని వెతుక్కుంటూ వచ్చాయి చాలా సినిమాలతో. బాలకృష్ణ గారు వచ్చి 50 ఏళ్ళైనా ఎందుకు ఇప్పటికీ 100కి పైగా సినిమాలు మాత్రమే చేశారో, ఆయన రిజెక్ట్ చేసినటువంటి సినిమాలేంటో, ఆయన ఎందుకు రిజెక్ట్ చేయవలసి వచ్చిందో, ఇలా అనేక అంశాలపై మేము ఇప్పటికే చాలా వీడియోస్ చేశాం. ఆ వీడియోస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం, వాటిని కూడా చూడండి. అప్పుడు మీకు బాలకృష్ణ గారు 50 ఏళ్ళైనా సరే 50 ఏళ్లలో 100 సినిమాలే ఎందుకు చేశారో క్లారిటీ వస్తుంది. మనందరికీ తెలుసు, ఇండియాలోని టాప్ స్టార్స్ లో నందమూరి నరసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో బాలకృష్ణ గారు కూడా ఒకరు. అయితే ఆయన ఈ పొజిషన్ కి ఏదో ఆషామాషిగా రాలేదు. కష్టపడి ఎన్నో విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ అండ్ ఫిల్మ్స్ చేస్తూ, అన్ని జోనర్స్ లో మూవీస్ ని చేస్తూ, మాస్ ప్రేక్షకుల్ని, క్లాస్ ప్రేక్షకుల్ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని, ఎక్స్పెరిమెంట్స్ ఇష్టమైనటువంటి ప్రేక్షకుల్ని, ఇలా అన్ని రకాల ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేస్తూ, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొడుతూ, ఏ హీరోకి సాధ్యం కాని రికార్డ్స్ ని సృష్టిస్తూ ఈ స్థాయికి వచ్చారు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు. ఇప్పుడు మనం చెప్పుకునే సినిమాలతోనే ఆయన ఇండియాలోనే టాప్ స్టార్ గా మారారు. ఈ రోజు మనం నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ అండ్ ఆల్ టైమ్ టోటల్ ఇండస్ట్రీ హిట్స్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచినటువంటి ఫిలిం మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో అనేక రికార్డ్స్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారికి సూపర్ స్టార్డమ్ ని కూడా తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ లో ఉన్నటువంటి అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలగొట్టి బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ గారి కెరియర్ లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచినటువంటి మూవీ ముద్దుల మావయ్య. 1989 లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి అత్తకేముడు అమ్మాయికి మొగుడు అండ్ కింగ్ నాగార్జున గారి శివ సినిమా రికార్డ్స్ ని కూడా భారీ తేడాతో అధిగమించి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా యావత్ సౌత్ ఇండియాలోనే ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ గారు నెంబర్ 1 హీరోగా అవతరించారు ఆ టైంలో. బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి థర్డ్ ఇండస్ట్రీ హిట్ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. 1991 లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దల కొట్టి పోటీలో ఉన్నటువంటి చిరు గ్యాంగ్ లీడర్ సినిమా కలెక్షన్స్ ని కూడా భారీ తేడాతో అధిగమించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది టాలీవుడ్ లోనే ఆ టైంలో. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి 4వ ఇండస్ట్రీ హిట్ ఫిలిం ఆదిత్య 369. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కినటువంటి సినిమాగా ట్రెండ్ సెక్టర్ గా నిలిచింది. బాలకృష్ణ గారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయగలరు అని ప్రూవ్ చేసినటువంటి సినిమా ఇది. ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాతో, అందులోనూ ఫస్ట్ టైం టాలీవుడ్ కి పరిచయం లేని జోనర్ లో సినిమా చేసి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది కేవలం బాలకృష్ణ గారికే సాధ్యమైంది ఆ సమయంలో. ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఫిఫ్త్ ఇండస్ట్రీ హిట్ మూవీ భైరవ ద్వీపం. ఈ సినిమా టైంలో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా బాలయ్య బాబు గారు ఏ జోనర్ అయినా సరే చించి ఆరేయగలరు, ఏ క్యారెక్టర్ లో అయినా సరే అవలీలగా జీవించగలరు, ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయగలరు అని నిరూపించింది ఈ ఫిలిం.
ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి సిక్స్త్ ఫిలిం సమరసింహారెడ్డి. ఈ సినిమా ఆ టైంలో ఎంత పెద్ద హిట్ అయిందంటే టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం 15 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నటువంటి ఫస్ట్ తెలుగు మూవీగా సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేసి బాలకృష్ణ గారిని ఆల్ టైమ్ నెంబర్ 1 హీరోగా మార్చింది యావత్ సౌత్ ఇండియాలోనే. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ మూవీస్ కి ట్రెండ్ క్రియేట్ చేసింది కూడా ఈ సినిమానే. ఇక బాలకృష్ణ గారి కెరియర్ లో సెవెంత్ ఇండస్ట్రీ హిట్ ఫిలిం నరసింహనాయుడు. ఈ సినిమా ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా యావత్ సౌత్ ఇండియాలోనే ఎవరికి సాధ్యం కాని రికార్డ్స్ ని సెట్ చేసి బాలకృష్ణ గారిని ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో అనే పొజిషన్ నుంచి ఇంకా ఎత్తుకి డెమీ గాడ్ ఆఫ్ ది మాసెస్ ఇన్ సౌత్ ఇండియా అనే లెవెల్లో ఆయన్ని మార్చింది ఈ సినిమా. ఆయన స్టార్డమ్ కి హద్దు లేకుండా పోయింది ఈ సినిమాతోనే. ఓవరాల్ గా ఈ సినిమా ఆ టైంలో హోల్ సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. మీలో ఎంతమందికి ఈ సినిమా అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి చాలా ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ చేసుకున్నటువంటి సినిమాలు సీమసింహం, చెన్నకేశవరెడ్డి అండ్ లక్ష్మీ నరసింహ. ఈ సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సినవే, కానీ ఎక్కడో టాక్ అనేది చిన్నది తేడా కొట్టడం వల్ల ఈ వెర్డిక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో కొద్దిగా ఫెయిల్ అయ్యాయి ఈ సినిమాలు. ఇక తర్వాత బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ రేంజ్ లోనే బాక్స్ ఆఫీస్ ని రఫాడించినటువంటి సినిమా 2010లో రిలీజ్ అయినటువంటి సింహ. ఈ సినిమా మగధీర గనక రాకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గానే నిలిచేది. అయినా సరే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఈ సినిమా. ఇక తరువాత 2014లో రిలీజ్ అయినటువంటి లెజెండ్ సినిమా థియేట్రికల్ రన్ పరంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎందుకంటే కర్నూలులోని ఒక థియేటర్ లో దాదాపు 1100 రోజులకి పైగా ప్రదర్శించబడి థియేట్రికల్ రన్ పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది లెజెండ్. ఇక బాలకృష్ణ గారి కెరియర్ లో ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అయి ఉండాల్సినటువంటి సినిమా ఒక్క మగాడు. ఎందుకంటే ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ సినీ చరిత్రలోనే మోస్ట్ హైప్డ్ మూవీ అన్నా కూడా దీనికి తక్కువే అవుతుంది. ఎందుకంటే ఫ్లెక్సీస్ అండ్ బ్యానర్స్ తో థియేటర్లు కనిపించకుండా పోవడం అనేది ఈ సినిమాకే జరిగింది టాలీవుడ్ చరిత్రలో. అయినా సరే ఈ సినిమా సాధించినటువంటి హైప్ స్థాయిలోనే ఈ సినిమా సక్సెస్ ని కూడా సాధించి ఉండుంటే ఖచ్చితంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది. కానీ ఆ రికార్డ్ ని కొద్దిలో మిస్ అయింది ఈ సినిమా. ఇక రీసెంట్ టైమ్స్ లో అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి లాంటి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ని సాధించారు బాలకృష్ణ. మరి ఫ్యూచర్ లో ఆయన దగ్గర నుండి వచ్చే ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి టోటల్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఏంటో. ఈ సినిమాలతో నటసింహం బాలకృష్ణ గారు ఇండియాలోనే టాప్ హీరోగా నిలవడం అనేది జరిగింది. ఇది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అండ్ తెలుగు వాళ్ళకి ఎంతో గర్వకారణమనే చెప్పాలి. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి.